హాయ్ అండి. వెల్కమ్ టు క్రేజీ లవ్ రెసిపీస్. ఇప్పుడు మనం రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దాం. ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ లడ్డు తయారీ విధానం. ఇప్పుడు మనం ఈ రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి వేడాక జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఇలా కప్పులోకి తీసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా కప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ కిస్మిస్ని కూడా బాగా వేయించుకొని మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాండీలోకి 4 కప్పుల రవ్వ తీసుకొని పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కమ్మటి వాసన వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 10 ఇలాచీ దాకా వేసుకొని ఇందులో మిక్సీ పట్టుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాల్సింటే పచ్చి కొబ్బరి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారా ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నదంతా మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 3 కప్పుల చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెరని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 4 కప్పుల రవ్వకి 3 కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పెద్ద గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇది తీసుకున్న గిన్నెలో ముందుగా వేయించుకున్న రవ్వను వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చక్కెర పొడి మొత్తం ఈ రవ్వలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు 1 కప్పు దాకా తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 1 కప్పు పాలైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ కిస్మిస్ వేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం 15 నిమిషాల పాటు మనం వదిలేయాలి. ఇప్పుడు 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని కిస్మిస్ తీసుకొని మనం లడ్డు చుట్టుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇలా లడ్డు చుట్టుకోవాలి.
ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం లడ్డు చుట్టుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? ఇలా లడ్డు చుట్టుకోవాలి. చూసారా? ఇలాగే ఈ లడ్డూల మిశ్రమాన్ని మొత్తం మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్మూత్‌గా ఉన్నాయో. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. 10 నిమిషాల్లో పూర్తవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.